అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఆఫీస్లో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి. సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి. మొండితనం మానుకోండి. ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది. మీ వ్యక్తిగత సంబంధాల్లో కోపం విభేదాలకు కారణమవుతుంది. అవగాహనతో మీ అనుబంధాలను బలపరచుకోండి. ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని ఇస్తుంది. కష్ట సమయాల్లో మీరు మీ బంధువుల నుండి మద్దతు పొందుతారు. ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి. వచ్చే డబ్బు ఆగిపోతుంది. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది. ఈ రోజు మీకు శ్రేయోభిలాషుల పూర్తి మద్దతు లభిస్తుంది. అదృష్టం లభిస్తుంది. మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. స్నేహ సంబంధంలో మనసులో మాటను చెప్పకపోవడం అపార్థాలకు కారణమవుతుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. కొత్త వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలగిపోయి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.